వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. పాలమూరు బిడ్డ పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య కంకర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కూలీ పనులు చేస్తున్నారు ఆయన. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ కూడా రోజు గడవక కూలీ పనికి వెళ్తున్నారని చెప్తున్నారు మొగులయ్య. తనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రతి నెల రావాల్సిన 10,000 రూపాయల పింఛన్ కూడా రావడం లేదంటున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు కంకర, కూలీ పనులకు వెళ్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మొగులయ్యకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పెన్షన్ ఎందుకు రావడం లేదు? కేసీఆర్ సర్కార్ ఇచ్చిన కోటి ప్రైజ్ మనీని ఏం చేశారు? ఆయనతోనే మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మొగులయ్య గారు. నమస్కారం అమ్మగారు. ఎలా ఉన్నారమ్మా? మంచిగా ఉండమ్మా. మంచిగా. సో అంటే కిన్నెర వాయిద్యంతో చాలా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా భీమ్లా నాయక్ మూవీలో కూడా ఒక పాట పాడారు. సో అప్పుడు అందరూ అనుకున్నారు మీకు ఇంకా మంచి సినిమా అవకాశాలు వస్తాయి, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కంకర పని చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మీకు? పరిస్థితి అంటే నా కుటుంబము చాలా బీద కుటుంబము, చాలా మంది ఉన్నాం. 9 మంది మా ఇంట్లో 9 మంది చాలా ఇబ్బంది బతుకులు, చదువులు లేవు పిల్లలకు, ఆగమాగం ఉన్నారు. నాకు పోయిన గవర్నమెంట్ ₹1 కోటి ఇచ్చింది. ₹1 కోటి ఇస్తే ఆ గవర్నమెంట్ కేసీఆర్ సార్కి ₹1 కోటి ఇస్తే ₹1 కోటితో ఇంటికాడ 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా. ఇంటికాడ ఇల్లు లేకున్నది, ఊళ్ళో ఇల్లు కట్టుకున్నా. 2 పెండ్లీలు చేసిన, 2 పెండ్లీలు, ఇంకొక 60 లక్షలు, 50 లక్షలు, 60, 70 లక్షలు ఉంటే హైదరాబాద్లో ఎంజాల కాడ తురకేంజాల అక్కడ ఇంత ఇల్లు జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా. గవర్నమెంట్ జాగ ఇస్తానన్నారు, 600 గజాల జాగ. పోయిన గవర్నమెంటే, ఆ గవర్నమెంట్ ఇచ్చే జాగ రాలేదు. జాగ రానందుకు జాగ కొనుక్కొని కట్టుకున్నా. అది సగం ఇల్లు అయింది, ఎక్కడ కాలేదు, పైసలు అయిపోయినాయి, తిననీగ లేకుండా అయినాయి. నా కొడుకుకు నడిపాయనకు మహేందర్కు వాయు వస్తుంది. ఆ వాయు వచ్చి లక్షలు ఖర్చు అయినాయి. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేవీ రమణాచారి గారు ఆయన ఛాయకృష్ణ హాస్పిటల్లో చూపించి, ఆ కేవీ రమణాచారి 2 లక్షలు ఇచ్చి చూపించి జీవితాంతం గోళీలు ఆడాలని చెప్పితే రమణాచారి గారు చెప్పినట్టే మేము గోళీలు వాడుతున్నాము. ఆ ఛాయకృష్ణని హాస్పిటలే ఆయన చెప్పిన మందులే వాడుతున్నా, అట్లే ఉంటున్నాయి. ఆ మందులకు, ఆ గోళీలకు నాకు షుగరు బీపీ, ఆ షుగర్ బీపీ వచ్చింది. 2 నెలలకు, నెలకు, 15 రోజులకు మొత్తం చెక్ చేయించుకోవాలి. అంటే డబ్బులు లేకుండా అయినాయి, పైసలు లేకుండా అయినాయి, పైసలు అయిపోయినాయి. పరిస్థితి బాగాలేదు. నిన్న మొన్న నా బిడ్డ కూడా చనిపోయింది. పరిస్థితి బాగాలేదమ్మా. బాగాలేక ఇంకా ఏదో అల్కా పనులకు పోతున్నాం. పనులకు పోతే పనుల కాడ కూడా పని చేయనిస్తలేరు. ఫోటోలు కొట్టుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు, నెట్లలో పెడుతున్నారు, సెల్లుల్లో పెడుతున్నారు. మొగులయ్య పద్మశ్రీ వచ్చినాక మొగులయ్య పని చేస్తున్నాడని అంతా రినోవేట్ చేస్తున్నారు. మీకు అది ఇబ్బందిగా అవుతుంది. నేను చేతన అయితే లేదు. నేను కంకర పని, ఉసిక పనికి పోతే చల్లటి నీడ మేస్త్రి చేతి కిందకి పోయి పని చేస్తే అట్ట కూడా గుర్తుపట్టి ఓ మేస్త్రి మొన్న పనికి పోయి పని చేస్తుంటే చూసిర్రు. వాళ్ళు మొత్తం నెట్టాల్లో పెట్టిర్రు. వాళ్ళు చూసి ఆ మేస్త్రి వచ్చి ఆయన వచ్చి వద్దయా నువ్వు పని చేయొద్దని 500 ఇచ్చి ఇంటికి తోలిచ్చిండు. అంటే ఉన్న పని కూడా పోయింది. వద్దు, పనికి వద్దన్నాడు, నన్ను పని చేయొద్దు అన్నాడు అని 500 ఇచ్చి ఇంటికి తోలిచ్చిండు. ఇంకా పరిస్థితి నన్ను పని కూడా చేయనిస్తలేరు. ఆడ పరిస్థితి లేకుండా అయింది. గోళీలకు, నా పిల్లని గోళీలకు, నా గోళీలకు నెలకు 12,000 కావాలి దగ్గర మాకిద్దరికి గోళీలకి. మాకు ఏడ దొరుకుతాయి? ఆడ నాకు 10,000 వచ్చేది పింఛని. ఆ 10,000 కూడా రాకుండా అయింది. ఎందుకు రావట్లేదు? ఏమమ్మా ఎందుకు ఇంకా అడగలేదా? చాలా మంది అధికారులు ఉంటారు కదా మీ ఏరియాలో. అడిగిన మస్తుగా అడిగిన ఏరియాలో కాదు, మావిడారి కృష్ణ డైరెక్టర్ గారు ఇచ్చేది నాకు, కల్చరల్ డిపార్ట్మెంట్ అని సార్ ఇచ్చేది. మరి ఎట్లా అయిందో అది. ఇంకా 3 నెలలు 4 నెలలు అయిపోయి వస్తలేవు. అవి వచ్చినాక దీనికి మందులకు బాగుంటుంది. అప్పుడప్పుడు ఆ కల్చరల్ డిపార్ట్మెంటు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రోగ్రామ్ దొరుకుతుండే. ఆ ప్రోగ్రాములు లేవు, ఏవి లేవు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం ని కలిసారు కదా, రేవంత్ రెడ్డిని కలిసారు మీరు. హామీ ఇచ్చారా? నా మతిలో ఉన్న మాటతో చెప్పుతున్నా, నువ్వేమన్నా అనుకోగానే చాలా ఆశతో పోయినా నేను. డిప్యూటీ సర్పంచ్ సార్ దగ్గరికి, డిప్యూటీ ముఖ్యమంత్రి సార్ తానికి మన ముఖ్యమంత్రి మా అచ్చంపేట దిక్కే మా సార్ది
పోయినా. కానీ మా సార్ ఏదో ఉన్నా నాకు ఆర్థికంగా మంచిగానే హెల్ప్ చేస్తాను పోతే ఇంకా ఆయన దయ ఇంకా మరి ఏమనుకున్నాడో ఏమో ఇంకా మరి ఇంకా ఆయనకు దండాలు కానీ ఏమనుకున్నాడో మనసుకు. కానీ నా ఆశతో పోయినా, నా ఆరోగ్యం బాగాలేకనే పోయినా. ఆరోగ్యం బాగాలేకనే, నా మనసు మంచిగా లేకనే నాకు సార్ ఏదో నాకు సాయం చేస్తాడు అని పోతే కొండ సుయేకర్ మేడం ఉన్నది, ఆమె మంత్రి కూడా, ఆ అమ్మ కూడా చూసి మొగులయ్య ఇంత పెద్ద మంచి పెట్టి వచ్చిన అమ్మ నేను సార్ దగ్గరికి వచ్చిన, సార్ని కలవాలి పెద్ద సార్ను, ముఖ్యమంత్రి సార్ అని రేవంత్ రెడ్డి సార్తో కల్పించి మాట్లాడితే పింఛన్ చేస్తానన్నారు. అంతే, పింఛన్ చేస్తామన్నారు. నేను కాగితం కూడా ఇచ్చిన. నాకు ఏదన్నా ఆర్థికంగా నాకు ఇంత ఆధారం, నాకు ఆరోగ్యం చాలా బాగాలేకుండా అవుతుంది, చేతనైతే లేదు. నేను 4 రోజులు పనికి పోయినా ఎదలు గుంజుతున్నాయి ఊకే, ఇంకా ఎదలు గుంజి చేతనైతే లేదమ్మా. ఇంకా నాకు మన పరిస్థితి బాగాలేక అక్కడిక్కడ తిరిగి ఇబ్రపట్నం పోయినా. ఇబ్రపట్నం కాడ 2-3 ఇంకా నేను అనుకోవద్దు, నాకు పరిస్థితి బాగాలేకనే తినడానికి ఇబ్బంది అయింది, పరిస్థితి బాగాలేక నాకు గోళీలకు ఇబ్బంది అయ్యి ఓ మడకాడికి పోయి సంగతి సార్ ఎట్లా అని చెప్తే ఆయన పైసలు ఇస్తుంటే ఆయన ఫోటో కొట్టాడు, ఫోటో ఆడుకుంటున్నాడు మొగులే అని మళ్ళీ అట్లా పెట్టిండ్రు. ఇంకంతా ఈడ పరిస్థితి అట్లా చేస్తున్నారు. ఇంకా నాకేమో ఇట్లా ఇబ్బంది ఉంది, నాకేది లేదు. ఇంకా అది గవర్నమెంట్ దయ. మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా, రాకముందు ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? రాకముందు ఇంత పేరు లేదు కదమ్మా, పద్మశ్రీ వచ్చినాకనే పేరు మంచిగా అయింది నాకు. కానీ పేరు వచ్చిన తర్వాత మరి ఇబ్బందులు పడుతున్నారు కదా, అందరూ ఫోటోలు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఫోటోలు నేను చూస్తలేవు, నేను ఏదన్నా కలిస్తే ఫోటోవా, ఏదన్నా అడిగితే ఫోటోవా, ఏమైనా పని చేస్తే ఫోటోలు, అంతా పిచ్చిగా అయిపోతుంది. నన్ను పని చేయనిస్తలేరు. నేను ఏం తినే బతకాలి, ఎట్లా బతకాలమ్మా? మొత్తం డబ్బులన్నీ అయిపోయి గవర్నమెంట్ కేసీఆర్ సర్కార్ ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చారు కదా, మీ కోట్ల రూపాయలు మొత్తం అయిపోయినాయి. లేవు 40 లక్షలు ఇల్లుకు, పిల్లల పెళ్ళిళ్ళకు, దానికని 60 లక్షలు ఉంటే ఇంత జాగా కొనుక్కొని ఇల్లు కట్టినా, ఆ జాగాలో ఆ ఇంట కూడా లేకుండా అది మొత్తం బండలు కాలే, లైట్లు కాలే, ఏది కాలే అట్లే ఉన్నాయి. ఇంకా పైసలు ఇంట్లో ఎవరు వేరే వాళ్ళు ఎవరు పని చేయరా? పిల్లలు 9 మంది ఉంటారు. ఓ పిల్లగాడేమో చదువుకుంటాడు, ఒక పిల్లగాడేమో చదువుకుంటాడు, ఒక పిల్లగానికి ఏమో పిడిసి వస్తుంది, ఒక పిల్ల చదువుకుంటుంది, ఆ పిల్ల చిన్నపిల్ల. ఇంకా నా కోడలే ఇంకా చిన్నపిల్ల తల్లి, అంతా 9 మంది ఇంటనే ఉంటారు మొత్తం. ఇంకా వాళ్ళకి ఎవ్వరికి హాజరు లేదు, తెచ్చేది లేదు. నేను తెస్తేనే బతకాలి, లేకపోతే లేదు. కానీ అంటే ఇప్పుడు ఈ 12 మెట్ల కిన్నెర వాయించడం అంటే అంత ఈజీ కాదు. మరి చాలా చోట్ల మీకు పిలుస్తూ ఉంటారు కదా కిన్నెర వాయించడానికి, ఎక్కడ మీకు అవకాశాలు రావట్లేదా? సినిమాలో కూడా పిలుస్తారు. పవన్ కళ్యాణ్ సారు పిలిచి పాట పాడించి, ఆ పాట కూడా పాడిపించిన ఆయన కూడా మన కల్చరల్ డిపార్ట్మెంటు మావిడారి కృష్ణ డైరెక్టర్ గారే చెప్పి పాడిపించిండు. దాన్ని నమస్కారం పెడతా ఆయనకు. పాడిపించి సాయం చేశాను. ఇప్పుడు బట్టలు కూడా నాకు కొనుక్కోనికి కూడా అధికారం లేదమ్మా, అటువంటి పరిస్థితి వచ్చింది. వస్తే మొన్న పండుగకు, ఉగాది పండుగకు మన సారు, మన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారు అంచు పంచే ధోతి, అంగీలు, నా పిల్లలకు బట్టలు అవి తెస్తాడు. ఎవరు? రమణాచారి గారే, కేవీ రమణాచారి గారు. పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన. నాకు చాలా ఇబ్బందిగా ఉండి అమ్మ, నేనుగా ఏది ఆధారం లేదు, తిననీకే లేకుండా అయిపోతుంది, పరిస్థితి బాగాలేదు, ఎట్లా చేస్తానే ఆలోచన చేస్తున్నా. ఇంకా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడారు కదా భీమ్లా నాయక్, చాలా మంచిగా హిట్ అయింది కూడా, అయ్యింది మంచిగా. పాట పాడినా ఎట్లా పాడంటే అట్లా పాడినా, మంచిగా పాడినాకనే మంచి పేరు వచ్చినాకనే నాకు ఆ పాడిన 3 నెలల లోపట్నే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఢిల్లీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డు ఇచ్చిండు నాకు. చాలా గొప్ప పేరమ్మా. నా పరిస్థితి నాకిప్పుడు పరిస్థితి బాగలేదు. నన్ను గవర్నమెంట్ ఏదన్నా ఇంత సహాయం చేస్తేనే నాకు మా ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఆ ముఖ్యమంత్రి గారు నాకేమన్నా డిప్యూటీ సీఎం, మన ఏం పేరు ఉండే సార్ పేరు, బట్టి విక్రమార్క సార్ గారికి, ఆయనకు నమస్కారం. కొండ సుయేకర్ మేడానికి అలాగే నమస్కారం.
నాకు ఏదన్నా సాయం చేయాలనే నేను ఆశతో ఉండా. నా పరిస్థితి బాగలేదు, నా పిల్లల పరిస్థితి బాగలేదు, నా ఇల్లు కాలేదు, నాకు ఏదన్నా సాయం చేయాలని నమస్కారం పెడుతున్నా. పనికి పోతున్న శాతం అయితే లేదు. 2-3 రోజులు ఆ ఇంట్లో పడ్డా. నిన్న మొన్న దవాఖాన పోయి దవాఖానలో ఉండి చూదులు చేపించుకున్నా. బాగా కొనుక్కుంటుండా. అమ్మ నాకు నమస్కారం. పాట పాట పిచ్చి కిన్నెర అంటే కిన్నెర నిద్రల ఎదల మీద పెట్టుకొని పాడినోడిని. కిన్నెర అంటే నాకు పిచ్చి. నేను కిన్నెర ఇడ్చేటువంటి కాదు సామాన్యంగా. నాకు కిన్నెర అంటే కిన్నెరనే. ఇది శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు. గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తాండాలు జమ్మ చెవుడు చెట్టున్నది. ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలేదు రాత్రి కాది ఎగు సుక్క పడవంగాలే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బహుదూరు, ముత్తుల తాత ఈరా నాయక్. ముత్తుల తాత ఈరా నాయక్. పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. ఇది ఈ పాట పాడినాకనే నాకు కళ వచ్చింది. చాలా రీట్ అయింది. మంచిగా ఎంతోమంది విన్నారు. చాలా గొప్ప పేరు వచ్చిందమ్మా ఈ పాట పాడినాక. మొన్న రేవంత్ రెడ్డి మీద కూడా ముఖ్యమంత్రి మీద చిన్న పాట పాడినా 2 ముక్కలు. పాడదునా? పాడండి. శబాస్. పాలమూరి జిల్లాలోన కందానూలి తాలూకాల. పాలమూరి జిల్లాలోన కందానూలి తాలూకాల. అచ్చంపేట తాలూకాల నల్లమల్ల అడవిలోన పుట్టిండొక్క పూలి పిల్ల. కొండారెడ్డి పల్లెలోన కొండారెడ్డి పల్లె కాడ పుట్టిండొక్క పూలి పిల్ల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిండొక్క పూలి పిల్ల. చెంపేడ తాలూకాల నల్లమల్ల అడవిలోన కొండారెడ్డి పల్లాలోన. శబాస్. పుట్టిందాలి పూలి పిల్ల చుక్క ఒంటి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయినాడు, ముందు అడుగు పెట్టినాడు. ఇంతే పాడిన 2 ముక్కలు, చాలా వాడలేదు. కడుతున్న పాట పాడదామని, చాలా పెద్దగా పాడాలని చేస్తున్నది ఈ పాట కూడా. నేను పాడతా. అన్నమాట తప్పడు అడుగు ఇంకిదియడని చాలా గొప్ప పాట పాడదామని చూసిన. దీన్ని పాడలేదు ఇంకా.
2 మాటలు మాట్లాడినాం మొన్న. అచ్చంపేట తాలూకా నల్లమల్ల అడవిలో కొండరెడ్డిపల్లి గ్రామంలో పుట్టిండు పులిపిల్ల అని పాడిన అంతే. మీకు అంటే మీ కష్టాలు మీ బాధల గురించి ఏమన్నా పాట పాడుకున్నారు ఎప్పుడైనా? మస్తుగా పాడినాం కానీ పాడతాం కానీ మనకు అటువంటి పాటలు ఇంకా మొత్తం మంచిగా అనిపడదు అని బాధలు. ఏం ఆశిస్తున్నారు మీరు? ఎవరెవరిని కలిసారు? ఇంకా మస్తుగా కలిసిన అమ్మ కేసీఆర్ సార్ని కలిసిన, రాష్ట్రపతిలో కలిసిన, కలెక్టర్లు కలిసిన. కేసీఆర్ కలిసారు, ఇచ్చారు ఆయన ₹1,00,00,000 ఇచ్చారు కదా గవర్నమెంట్ లో ఇచ్చారు. భూమి ఇచ్చిండు, భూమి ఇచ్చిండు కానీ భూమి రాలే, మీకు రాలే ఇంకా. ఇప్పుడు మరి మీరు వెళ్ళి అధికారులు కలిసారా? ఇంకెవరు కలిసి కలెక్టర్ చెప్పిండ్రు, కలెక్టర్ తానికి తిరిగి ఊకున్నా. అచ్చంపేట విలేకరు చందు సార్ అని ఉన్నాడు, చందు విలేకర్ అని నమస్తే తెలంగాణ సార్ ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన సారు కూడా ఊకే తిరిగితే ఆ భూమి కాలే, ఇంకా రాలే. ఆ భూమి వస్తుందంట, ఎప్పుడు వస్తుందో ఆ సార్ కూడా చెప్పిండు. చేతం మూలయ్యా నన్ను ఏం చేస్తాను తిరుగుతున్నా రాలేదు. ఆ భూమి కూడా సాయం చేయాలి సార్ వాళ్ళు. అంటే మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు, చాలా బీద కుటుంబం. అలాంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు వరకు వెళ్ళారు కదా. సో మిమ్మల్ని సాయం చేయడానికి ముందుకు వస్తారు మీరు అడిగితే. ఎందుకు అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు? మీ ఏరియా ఎమ్మెల్యేని కలిసారా మరి ఈ విషయంలో? పెన్షన్ రావట్లేదని, మీకు ఇచ్చిన భూమి కూడా రాలేదని. మా అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలిసిన కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు ఇచ్చింది మీకే. మళ్ళీ గవర్నమెంట్ మారితే తీసుకోవడం అలా ఉండదు కదా. మీరు వెళ్ళి అడగలేదు అమ్మంగా, అబద్ధం ఆడలే, నేను అడగలే ఇంతవరకు. ఒకటి జూపల్లి కృష్ణారావు మంత్రికి కలిసిన, కొల్లాపురం ఎమ్మెల్యే మా మంత్రి, ఇప్పుడు మంత్రి సార్ కలిసిన, మాట్లాడితే శాతం మూలే చేద్దామన్నారా? అన్నాడు. పెన్షన్ ఇస్తానన్నారా? పెన్షన్ కూడా ఇస్తానని అన్నాడు. 25,000 పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు 25,000 పెన్షన్ వస్తుందని మన సారు ముఖ్యమంత్రి సార్ కూడా అన్నాడు. కొండ సురేఖర్ మేడంతో చెప్పాడు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మీకు పని చేసుకోవడం చేతనవ్వట్లేదు, పని చేయడానికి వెళ్తున్నా చెయ్యనివ్వటం లేదు, అసలు తిననిక కూడా లేకుండా పరిస్థితి. ఇప్పుడు తాత్పరంగా తిననికే గోళీలు తెచ్చుకొని కూడా ఇంటే లేకుండా అయినా నా పరిస్థితి. పద్మశ్రీ వచ్చిన వాళ్ళకి 25,000 పెన్షన్ ఉంటది అని చెప్పారా? నేను పద్మశ్రీ రాకముందు మస్తుగా పని చేసిన, నేను మస్తుగా పని చేసిన. రావట్లేదు అసలు మీకు పెన్షన్ ₹1 కూడా రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, అది కూడా రావట్లేదు. అది పెట్టలే 10,000 వచ్చేది, అది పెట్టలేదు. ఆ 10,000 కూడా రాకుండా అయినాయి ఇక. సో ఇప్పుడు కలిస్తే ఇస్తామంటున్నారు. ఇప్పుడు కలిస్తే ముఖ్యమంత్రి సార్ కలిస్తే శాతం ఇస్తా అని చెప్పాడు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ కలిసారు కదా, మరి ఇప్పుడు ఏమన్నా కలిసారు? ఆయన కలవడం జరిగిందా? నేను కలవలేదమ్మా. మీ పరిస్థితి అని చెప్పారు ఆయనకి? వాళ్ళకి ఎన్ని ఫోన్లు ఉండవో ఏమో, ఎక్కడ ఎవరికి నా ఫోన్ ఎత్తారా. వాళ్ళు పెద్దోళ్ళు, మనకి అడగలుగుతారు. మస్తుగా మొక్కిన దండం పెట్టిన తమన్ సార్కు, పవన్ కళ్యాణ్ సార్ కలవాలి, ఒక్కసారి కలుస్తా, ఆ ఆర్థికంగా ఇంత అనుకుంటా కూడా కానీ అన్న కానీ నువ్వు నా ఫోన్లు ఎత్తారు, కలవరు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాలో మీకు అవకాశం వచ్చింది కదా, తర్వాత చాలా అవకాశాలు వస్తాయి అనుకున్నారా? ఒక్కటి కూడా అవకాశం రాలేదా? మళ్ళీ అనుకున్నా కానీ కాలే, నేను పోలే. ఇంకా 2-3 సినిమాలకు వచ్చిర్రు, పాడినా కానీ ఇటువంటి పెద్ద సినిమా కాదు. కానీ చేసినందుకు డబ్బులు ఇచ్చే ఉంటారు కదా, ఇచ్చారా? ఇచ్చిర్రు, అంత ఇచ్చిర్రు కానీ మనకి కొంచెం కానీ మంచి పేరైతే మంచిగా వచ్చిందమ్మా, సంతోషం. పవన్ కళ్యాణ్ సినిమా పడినాక బాగా పేరు వచ్చింది, దేశానికి గుర్తింపు వచ్చింది, నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, బాగుంది, మంచిగా. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఈ గవర్నమెంట్ రాకముందు మొత్తం ఎమ్మెల్యేతానికి పోయేది. మా అచ్చంపేట ఎమ్మెల్యే గోల బాలరాజు ఉండే, బాలరాజు సార్ తానికి పోయేది, మాట్లాడేది. ఆయన కూడా ఇంకా సాయం చేసిండు. ఏడికంటే ఆడికి పోయేది. కానీ నేను ఢిల్లీ పోవాలన్నా కూడా నాకు చదువు రాదు కదా. మాకు ఆ చందు సారే లేకరు, చందే వస్తాడు, అచ్చంపేట చందే, ఆయన ఏడుకోయినా ఆయననే వస్తాడు, ఆయన ఎంబడే తిరుగుతాయి, ఆయన ఎంబడి వస్తాడు. ఓకే, సరే, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే జీటీవీ తరపు నుంచి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే మీరు అసలు ఏం ఆశిస్తున్నారు, ఏం చెప్తారు? నాకు మంచిగానే ఉందమ్మా, నా ఆశ గదే. నాకు నా పరిస్థితి తిననిక లేకుండా అయింది, బాగలేదు. నా పరిస్థితి ఆదుకోవాలి, నాకు ఆదాయంగా ఆదుకోవాలి గవర్నమెంట్, నాకు సాయం చేయాలి. నా పరిస్థితి నాకు బతకనికే లేకుండా పరిస్థితి అవుతుంది, చేతనైతే లేదు, బతకనికే లేకుండా అవుతుంది. జరా
జర్ర నాకు సాయం చేయాలని నమస్కారం పెడుతున్నా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మన కొండ సురేఖ మేడానికి, వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. సంతోషం. నేనైతే వాళ్ళకి దండం పెడుతున్నా. నేను మొన్న కలచడం కూడా అతి ఆశతోనే పోయినా. మా ముఖ్యమంత్రి మా ఊరు మా సార్ కదా మా ముఖ్యమంత్రి అని అనుకొని పోయినా. ఆయన ఎంత బిజీలో ఉన్నాడో, ఎంత బాధలో మాటలు ఉన్నాడో ఉండి ఆయన ఏదో మంచిగా మాట్లాడిండు. నా లెటర్ తీసుకున్నాడు, మాట్లాడిండు, లెటర్ పెట్టిండు. కానీ ఏమో వాళ్ళ దయా ధర్మం కానీ సాయం అయితే చేయాలని మొక్కుతున్నా. మీతో పాటు ఆరోగ్యం బాగాలేదమ్మా. దవాఖాన పోతే 10 రూపాయలు పెట్టుకోనికే చేతనైతే లేదు. పిల్లగానికి బాగాలేదు. నా బాధ అదే అయింది. ఓకే, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు మీతో పాటు కొంతమంది వచ్చారు కదా, వాళ్ళకి ల్యాండ్స్ అవి వచ్చాయి. మరి మీకెందుకు రాలేదు అని తెలుసుకున్నారా? వాళ్ళకు అందరికి అందరికి కలిసిండు, నాకు కలిసిండు. ఆయన కలిసిండు, మంచిగా కలిసి మాట్లాడిండు. నేను పోయినా, నేను గిర్మిషన్ అడిగి ఏం లేదు, డైరెక్ట్గా పోయినా తీసుకుపోయారు, కలిపిరు, మాట్లాడినా. మంచిగా మాట్లాడిండు. మా సారు మా అచ్చంపేట, అది సారు అచ్చంపేట నియోజకవర్గం. తప్పకుండా సాయం చేస్తాను. ఇంకా సాయం చేస్తాను అంటే పింఛన్ చేస్తా అన్నాడు. అంతే ఎవరు చేస్తాను. ఓకే మొగలేరు గారు, తప్పకుండా మీకు మళ్ళీ పెన్షన్ రావాలా, గవర్నమెంట్కు సాయం, కష్టాలు తీరాలి, మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలి. కష్టాలు తీరాలి, అవి ఉండాలి. ఓకే మొగలయ్య గారు. అయితే ఒకటి మన తెలుగు ఛానల్ టీవీకి ఒక్కసారి నమస్కారం పెట్టుకో అమ్మ. పెట్టుకొని మనం మంచిగా ఉండాలి, సంతోషపడాలి. ఈ టీవీ పేరు మీద మనం మంచిగా రావాలి, పేరు రావాలి, మంచిగా రావాలి. ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి నమస్కారం పెట్టుకొని మన తెలుగు ఛానల్ టీవీ, ఈ ఛానల్ టీవీకి నమస్కారం పెట్టుకొని ఒక్కసారి నమస్కారం పెట్టుకున్నావు కానీ ఇంకొకటి నమస్కారం మన ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టుకో బిడ్డ. మన ముఖ్యమంత్రి గారి ఆశ మీదనే నేను. నా ఆరోగ్యం బాగలేదు, నా కిన్నెర 12 మెట్ల కిన్నెర నేర్చలే ఎవరు, నా కుటుంబం పేద కుటుంబము, ఇదంతా ఇబ్బంది అయిపోతుంది. ఎట్లా చేసుకొని నమస్కారం పెట్టి ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టుకో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం పెట్టుకొని ఒక పాట పాడమ్మా. శబాస్. ఆడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు సీర, ఆడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు సీర, గుండమూల కొయ్యేటప్పుడు గురిగిందా సీరేవా. సిటి సీర సిగల పూలు అందమైన వడ్డాలాము, సిటి సీర సిగల పూలు అందమైన వడ్డాలాం, బాగమో బాగున్నది జాతర. అమ్మా ఏమనుకోవద్దు, మా అమ్మ నీకు ఎందుకు అలుగుతావు, ఎందుకు ఆటాడిని, ఎంత ఆట ఆడినా కానీ మన సార్ గారు మనకు సాయం చేస్తారు. అది ఏదో అయితే మంచిగా ఉంటుంది, మంచి నడుస్తుంది, బాగుంటుందని తెలుగు ఛానళ్ళు పిలిచిండ్రు. వచ్చి మాట్లాడినా అందరికీ నమస్కారం పెట్టుకొని చుట్టుముట్టు దాదిమాన్ ధర్మశాల పడవ, దాదిమాన్ ధర్మశాల, సీతమ్ముండే పరమశాల, దాదిమాన్ ధర్మశాల, సీతమ్ముండే పరమశాల, రాముడుండే పుణ్యస్థలము చూసి వస్తామా మనము. శబాసమ్మ నమస్కారం పెట్టుకున్నావు. మళ్ళీ ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి తెలుగు ఛానల్ ఒకసారి నమస్తే, మంచి నమస్కారం పెట్టుకో. శబాస్ వారవా. నీకు ఫికిరే లేదు, భయం లేదు, మంచి ఆరోగ్యం బాగా చేసుకొని మంచిగా ఉంది. శబాస్ బిడ్డ.
ఓకే మొగలయ్య గారు, తప్పకుండా మీకు మంచి అవకాశాలు రావాలి, మీ కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రావాలి అమ్మగారు. ఆరోగ్యం బాగాలేదు జరా, నేను చెప్తున్నా కదా, నేను ఇంక అప్పుడు ఆరోగ్యం బాగాలేక ఈ పైసలు రాకముందు కూడా ఇంకా గిట్లా ఈ షుగర్ బీపీ ఎక్కువైతే నమస్కారం పెడితే ఇంత ఇంత నెంబర్ చెప్తే నెంబర్ నుండి కూడా ఇంకా కొన్ని పైసలు పంపిండ్రు మంది. పంపితే అప్పుడు నా ఆరోగ్యం మంచిగా బాగా చేయించుకున్నామ్మా. నా బిడ్డ చచ్చినప్పుడు కూడా ఇట్లే అయితే నా అట్లా చేస్తే వచ్చినాయి, బతికినమ్మా. నమస్తే. నేను అబద్ధం ఆడను. చాలా గొప్పగా పేరు వచ్చింది. పద్మశ్రీ వచ్చినాక గొప్ప పేరు వచ్చింది. ఏడ పని చేయనిస్తలేరు, ఓ తాని కోనిస్తలేరు నన్నుగా. ఇంత పెద్ద మంచివి అయినావు. నాకు 73 ఏళ్ళు ఉన్నాయమ్మా. 73 ఏళ్ళు పెద్ద మనిషిని నేను. చాలా వయసు చాలా పెద్దగా అయింది. నా చేతనైతే లేదు. ఇంట్లో అంతా పిల్లలు ఉండరు, తినేటోళ్ళు. పరిస్థితి బాగాలేకనే నమస్కారం. మా ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఓకే మొగలయ్య గారు, నమస్తే. సో మొత్తానికి పాలమూరు బిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగలయ్య గారు కంకర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 73 ఏళ్ల వయసులో కూలీ పనులు చేయడం కష్టంగా ఉంది అంటున్నారు. అలాగే పనికి వెళ్ళినా కూడా అక్కడ ఆయనకి పద్మశ్రీ రావడంతో బాగా పేరు వచ్చింది. భీమ్లా నాయక్లో కూడా పాట పాడడంతో చాలా పాపులర్ అయ్యారు. సో ఎక్కడికి పని వెళ్ళినా అక్కడ ఫోటోలు అనుకుంటూ ఇబ్బంది పెట్టడం, వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడంతో పని ఇచ్చే వాళ్ళు కూడా వద్దు, ఇక్కడ చెయ్యొద్దు అని చేతిలో ఎంతో కొంత పెట్టి వద్దు, పని చేయించుకోలేమో అని చెప్తున్నారట. చాలా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. సో గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, రావాల్సిన పెన్షన్ టైంకి వస్తే అట్లీస్ట్ మా ప్రాబ్లమ్స్ తీరుతాయని. పెన్షన్ గురించి వెయిట్ చేస్తున్నారు. అలాగే ఆయనకి డిక్లేర్ చేసిన భూమి కూడా రాలేదు అని చెప్తున్నారు. మొత్తానికి ఆయన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తిగా జీ తెలుగు న్యూస్ కోరుకుంటుంది. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.